ఒంగోలు పట్టణంలో బంగారు బాల్యం వర్క్షాప్లో పాల్గొన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలేష్ సత్యార్థి, జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పాల్గొన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి ప్రకాశం జిల్లా ఒంగోలు పర్యటనకు వచ్చిన నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త సత్యార్థి ప్రకాష్ని కలెక్టరేట్లో ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ ఏ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఇతర అధికారులు. కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటిన సత్యార్థి బాలల హక్కులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వర్క్షాప్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. And also I request our distinguished chief guest, Sri Kailash Satyarthi, distinguished guest. To the distinguished guest. Welcome, ma'am. Child rights guarantee and dismiss and eradicate child photo section with the children. Please. లోకాన్ని నిర్మిస్తాను, భారీ సాధ్యమవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందుకోసం నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. Join hands together. Wish you all the best. మీరందరూ చాలా గొప్పగా మంచి భవిష్యత్తు మనం అనుకోవాలని కోరుతున్నాము. Satyarthi sir, that's why a beautiful silk shawl as well as a beautiful garland which adds upper claps once again. Very encouraged, not just pleased to be amongst you. There are several reasons. I had to come here because I'm having a meeting with Chandrababu Naidu ji this afternoon, this evening. But when I learned that the government is interested to invite me to Prakasam district, I felt very happy about it. I have taken to charge to set an example not to the country, but perhaps to the whole world. This Bangaru volume, the whole idea behind it, lot of thoughts have gone into it. Lot of experience had gone into it. But when I came back in the afternoon, I saw the boy under the open sky, hot sun, along with his father. Every morning and afternoon, I saw him working. So I asked to my mother and my family members the same question, and they tried to convince me in the same manner. Come on, they are poor, they are poor. Though we were not very... I am here to awaken that bird which is sleeping somewhere inside you. I hope that if few of you would feel that bird now, awaken it and extinguish this fire of violence and hatred around us and make the world a beautiful place as God has given to us. Thank you so much. I call upon you to join once again to say that whose program is this? Thank you, thank you, thank you. సామాజిక మాధ్యమాల్లో కావచ్చు వచ్చేటువంటి సంఘటనలు చూసుకొని మన జిల్లా కలెక్టర్ గారు తను సొంతంగా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయదలుచుకున్నాను. ఈ కార్యక్రమంలో
బాల్యం గురించి, బాలుల హక్కుల గురించి, బాల్యం విలువైందనేటువంటి అనేది తెలియజేస్తూ చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా వారిని నేను సొంతగా కార్యక్రమాన్ని డిజైన్ చేసి ప్రభుత్వం ఉండే పథకాలన్నింటినీ కూడా సమీకృతం చేసుకుంటూ ఆ ఫలాలు అందరికీ అందే విధంగా ఎవరైతే లక్ష్యానిగా ఉన్నటువంటి బాలబాలికలకి ఇది అందించాలని చెప్పేసి వారు నిర్ణయించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ బాలల హక్కుల కోసం, బాల కార్మికుల విముక్తి కోసం, బాలల సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడినటువంటి నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు జిల్లా కలెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ముఖ్య అతిథి గారిని కూడా ఈ ఒంగోలు వంటి చిన్న పట్టణానికి మీరు వచ్చి మా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా మీరు ఒక మెసేజ్ ఇచ్చి ఈ బాలల భవిష్యత్తుని సమృద్ధి నడిపించేందుకు తెలియజేసేందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారితో వేదిక పంచుకోవడం కూడా గొప్ప అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాం. మనకు రొటీన్గా చేసుకునేటువంటి పథకాలే, కానీ అమలులో నోచుకోవడం రకరకాల సమస్యలు, వీటన్నింటినీ అధిగమించడం కోసమే చూస్తున్నాం. కానీ డయాస్ చూస్తుంటే కొద్దిగా వివక్ష కనిపిస్తుంది. అంతా బాలికలు కనపడ, ఒక బాలుడు కనపడన్నారు. అంటే దిస్ ఇస్ నాట్ ది గర్ల్ ప్రొటెక్షన్, దిస్ ఈజ్ చైల్డ్ ప్రొటెక్షన్. అందువల్ల కలెక్టర్ గారు మహిళ అని చెప్పేసి అందరూ మహిళలను తీసుకొచ్చారు, ఆడపిల్లలు తీసుకొచ్చారు. మీరేమనుకోవద్దు, ఇది బాలికల అందరికి హక్కుల్ని కొద్దిమంది కనిపించారు ఇప్పుడు, అందుకని చేతులు ఎత్తారు. బాలికల అందరి హక్కులు కాపాడటం కోసం ఈ పథకాలు. అంటే ఈరోజు చూస్తున్నాం చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అది మానసిక రుగ్మత. సమాజంలో మన పక్కన ఉన్నటువంటి వ్యక్తులే చూస్తామంటే వాళ్ళకి ఈ మానసిక రుగ్మతల వల్ల చైల్డ్ అబ్యూస్ అనేది జరుగుతూ ఉంది. అటువంటి వాటిని చూసిన తర్వాత కొంతమంది వాడు మనోడే కదా, వాడికి కేసులు లేకుండా రాజీలు చేద్దామని చెప్పే పరిస్థితి. వీటన్నిటిని కూడా వ్యతిరేకించాలి. రెండోది బాల్య వివాహాలు. అది ఈ సమాజంలో ఆర్థిక స్థితి కావచ్చు, తల్లిదండ్రులకు ఉన్నటువంటి పేదరికం, ఆ విద్య లేకపోవటం, ఇటువంటి సంఘటనలు. అంతేకాకుండా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయినటువంటి సందర్భాలు. వీటన్నిటి పరిస్థితుల్లో కొంతమంది వెళ్తున్నప్పుడు ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. మనకి ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు చాలా ఉన్నాయి. కానీ ఆశించినంతమంది మనం వాటిలో అడ్మిషన్స్ ఇవ్వలేకపోతున్నాం. కానీ ఎవరైనా ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి అడ్మిషన్ జరిగే సమయంలో సకాలంలోనే అటువంటి కల్పించి విద్యను అందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. నేను కూడాను ఇంటర్మీడియట్ అంటే 17 సంవత్సరాల తర్వాత చాలామంది ఆడపిల్లలు పెళ్లి చేస్తారని చెప్పేసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మన జిల్లాలో ఒక డిగ్రీ కాలేజీని కూడా విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నాం మా సింగరాయకొండలో. ఎందుకంటే పెళ్ళి అనే ఆప్షన్ కాకుండా చదువు అనేది చూపించాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దట్ అనురాగం అనేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చి తల్లి తండ్రి లేని వాళ్ళు, ఎవరో ఒకరు లేనటువంటి వాళ్ళకు కూడా హాస్టల్లో జిల్లాలో 2 కేంద్రాల్లో భోజనాలు వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి ఆటపాటలు ఆలోచించే కార్యక్రమాన్ని కూడా మా శాఖ తరఫున మేము తీసుకోగలుగుతున్నామని కూడా మీకు తెలియజేస్తాము. అంటే సమాజంలో నిరాదరణ కలిగినటువంటి పిల్లల యొక్క పరిస్థితికి వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు ఇబ్బందులు పడకూడదు, మేము ఉన్నామని ప్రభుత్వం చేసే పథకాలు అందించాలని చెప్పే ఉద్దేశంతో మేము ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఈరోజు మనం ఏదైతే మనకి ఈ ప్రోగ్రాంలో చూసిన ఆధార్ నమోదు, ఎక్కువ మంది ఆధార్, ఏ కార్యక్రమం అమలు జరగాలన్నా ఆధార్. మా శాఖలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం శాఖలో ప్రతి గ్రామంలో కూడా ఆధార్ నమోదుకి మనం అన్నీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఏ ఒక్కరికైనా మన దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళు వాటిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోగనిరోధక టీకాలు ఒకప్పుడు భయపడేవాళ్ళు ఈరోజు బాధ్యతగా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సంచార జాతుల వాళ్ళకి Nobel laureate whose selfless dedication to children's rights has made a significant impact worldwide, earning him recognition as a true champion of humanity.
I would like to express my deepest gratitude to Sri Kailash Satyarthi ji, whose tireless advocacy for children's rights has inspired us all. Your presence here today is a true blessing, sir, and we are honored to have you here inaugurating this initiative, Bangaru Balyam, which means golden childhood. What exactly we want to give to the children of this district, Prakasham. Sir, Prakasham district is one of the backward districts of AP with sizable population of scheduled caste and scheduled tribe. The total population of the district is around 22 lakhs, out of which around 7 lakh are children. So 2 months back I took charge as Collector Prakasham. So I was touring around different places of district. So during my visit to this Shisugrah, who is here in Ramnagar, which almost moved me to tears, where I saw around like 11 to 12 small babies, so who are born to victims of child sexual abuse. Those victims are coincidentally they are the children of single parent, poor family background, destitute women. So I wanted to reach out to this kind of vulnerable children in our district. Unfortunately, I could not get the data. So I thought we need to develop a database of these vulnerable children in our district. Also, we know there are many schemes, many programs implemented by different departments for the welfare and the development of a child. But in the field, there are gaps. What we want to achieve and what is happening on the field, there is gap. So I felt in order to bridge this gap, we need to bring together all the child-specific services under one umbrella and put in an effective, coordinated, community-led, technology-driven initiative for holistic development of children. So under this initiative, sir, we have selected some 23 indicators